జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ యుద్ధం మొదలుపెట్టి ఎలా ఉంటుంది అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పోస్టర్లో క్లియర్గా కనిపిస్తున్నది. ఈ పోస్టర్ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్లో వైరల్ అవుతున్నది. ఏమంటుంది ఈ పోస్టరు? ఎవరి ఇద్దరు మొగోళ్ళు అన్నది మనం ఇక్కడ గమనించాలి. 1 year ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాపింగ్. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి సంవత్సరం పూర్తయింది అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టినారు. హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ ఇద్దరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాగా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరి చేతులకి ఒక కత్తి ఇచ్చారు. కత్తిచ్చి ఆంధ్రప్రదేశ్ని ఇద్దరు పొడుస్తుంటే రక్తం మొత్తం కారిపోతుంది అన్నట్టు ఈ పోస్టర్లో కనిపిస్తున్నది. ఈ పోస్టర్లో కనిపిస్తున్నది. మళ్ళీ నేను అనేరు తీసుకుపోయి నన్ను జైలేస్తారు. పోస్టర్లో కనిపిస్తున్నది. కింద ముద్దుగా వెన్నుపోటు దినం అని చెప్పేసి రాసుకున్నారు. జూన్ 4వ తారీఖు. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది. పోయిన ఏడాది జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. కొలువు తీరి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. అందుకే ఈరోజు వెన్నుపోటుతోనే చేసుకుంటున్నాం. అదేంటి వెన్నుపోటు పొడిచి చాలా రోజులైంది కదా ఎన్టీఆర్ గారికి అనుకునేరు. ఇది ఫ్రెష్ వెన్నుపోటు. ఈసారి పొడిచింది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఎంతలా పొడిచారు అంటే ఇక్కడ చూడండి, ఇంతలా పొడిచారు. 6 హామీలు ఇచ్చారు. 6 హామీలు ఇచ్చి అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు. అగగో స్వర్గాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినా నేను ఎవరిని? నేను చంద్రబాబు నాయుడిని. నేను ఏమన్నా చేయగలను. స్వర్గం కావాలా నాకు ఓటే అన్నాడు. ఈ హామీలు కావాలా నాకు ఓటే అన్నాడు. అని 6 హామీలు ఇచ్చి పరిస్థితి ఏంటంటే సంవత్సర కాలం పూర్తయినాక కూడా ఈ 6 హామీలలో ఒక్కటంటే ఒక్క హామీ పూర్తి చేయని మొగోడు మొనగాడు మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు. దేవుడు 6 హామీలు. కొంతమంది అంటారు ఈ ఉచిత గ్యాస్ ఇచ్చింది కదా అని తుప్పున ఊస్తారు. ఎవడన్నా ఉచిత గ్యాస్ ఇచ్చారంటే ఎంతమందికి ఇచ్చారు చూపించండి చూద్దాం. సంవత్సరం అయింది. 3 సిలిండర్ల ప్రకారం చూసుకుంటే ఎంతమందికి ఇవ్వాలి? ఇచ్చిరా ఒక్కసారి చెప్పండి. లేదు, ఏదో గాలికి ఎవరికో ఒకరిని పట్టుకొని ఇవ్వడానికి ప్రయత్నించారు. అది ఎన్ని ఇచ్చారు అనేది ఎవరికి ఐడియా లేదు. 6 హామీలలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. కానీ 6 హామీల కళ మాత్రం చాలా బాగా చూపించారు. ఎంత బాగా చూపించారు ఈ కళ అంటే వీళ్ళు అప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అగో ఇదే ఆ పోస్టర్. ఇదే ఆ పోస్టర్. ఈ పోస్టర్ చూస్తే గబక్కు అని చెప్పేసి 5 ఏళ్ళ లక్షాధికారులు అయిపోవచ్చు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టారు. ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా. ఈ పోస్టర్లో ఒక బ్యూటిఫుల్, ఒక అందమైన కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉన్నది, ఈ 4 పిల్లలు ఉన్నారు ఈ పోస్టర్లో. ఇది టీడీపీ పార్టీ ఎలక్షన్లకి ముందు పంచినటువంటి పోస్టర్లు ఇవి. ఈ పోస్టర్లో మొత్తం ఒక కుటుంబం ఉంది. తండ్రి, తల్లి, 4 పిల్లలు. అయితే ఈ కుటుంబానికి టీడీపీకి మీరు ఓటు వేస్తే, కూటమికి ఓటు వేసి గెలిపిస్తే సంవత్సరానికి 1,22,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయన్నాడు. ఇంటికి వచ్చేస్తాయన్నాడు. ఎట్టొస్తాయంటే తండ్రికి అన్నదాత కింద 20,000. అది కూడా బాగా రాశారు. అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, 1,22,000 ఎట్టు వస్తాయా మాకు అడిగితే సమాధానం ఉండాలి కదా. అందుకే తండ్రికి 20,000 రూపాయలు అన్నదాత. నెక్స్ట్ ఆడబిడ్డకి, తల్లికి ఆడబిడ్డ నిధి కింద 18,000 రూపాయలు. దాని తర్వాత పెద్ద కొడుకు ఈయనే అనుకుంటా, ఈయనకి యువగలం నిధి కింద 36,000 రూపాయలు. దాని తర్వాత ఈమె కూతురు అనుకుంటా, ఆడబిడ్డ నిధి కింద ఈమెకు కూడా 18,000 రూపాయలు. పక్కన చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తుంది అనుకుంటా, తల్లికి వందనం కింద 15,000. చిన్నోడు బుడ్డోడు కుటుంబంలో చిన్న కొడుక్కి తల్లికి వందనం కింద 15,000. మొత్తం కలుపుకుంటే 1,22,000 రూపాయలు నడుచుకుంటూ మీ ఇంటికి వస్తాయి అన్నారు. అనగానే ప్రజలు అబ్బా ఎంకమ్మ వచ్చేస్తుంది, లక్షాధికారం అయిపోతాం, ఈ లెక్కన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే లక్షాధికారం అయిపోతాం అని చెప్పేసి కళ్ళు మూసి ఓట్లేశారు. ఇది ఒక లెక్క. అయితే ఇందులో ఇంకో లెక్క ఉంది. ఏందా లెక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారు ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలను కూడా మేము ఆపము, అవి కూడా నడుస్తూనే ఉంటాయని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒక సభలో మాట్లాడుకుంటూ మాకు చెప్పిండు. ఈ లెక్కన జగన్ గారు కూడా ఇచ్చినవి తక్కువ కాదు. ఆయన ఇచ్చింది కూడా దాదాపుగా 1,00,000కి పైనే. 1,00,000 వేసుకుందాం. ఇది జగన్ గారు ఇచ్చినటువంటి డబ్బు, సంక్షేమం, ప్రతి ఇంటికి వచ్చినటువంటి సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమము, జగన్ గారి సంక్షేమం 2 కల్పిస్తాం మేము. జగన్ గారిది ఆపము అంటే దీని ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఎంత రావాలి అంటే 2,22,000 రూపాయలు రావాలి. సంవత్సరం పూర్తయింది. వచ్చినాయా? ఓటు వేసిన, కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, పక్కవాడిని మోసం చేసుకోవద్దు. ఒకసారి బాత్రూంలోకి పోయి తలుపులు మూసుకొని గుండెకాయ మీద చేయబెట్టుకొని వచ్చినాయా అని చెప్పేసి మిమ్మల్ని మీరు అడగండి.
వేరే వాళ్ళని మోసం చేయడం, మా పార్టీ, మా కులము, మా ఇంకా వద్దు, అన్నీ ఎన్నొద్దు, అవన్నీ బయట చెప్పుకోవచ్చు, బయట మనం మాట్లాడుకోవచ్చు, బయట వేరే వాళ్ళని మోసం చేసుకుందాం, పొద్దున్న లేసి మనం చేసే పని అదే. కానీ ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది కదా, అక్కడ ఒక అద్దం పెట్టుకొని గుండె మీద చేసుకుని అడగండి, అరే నాకు వచ్చినాయా ఈ డబ్బు, ఈ సంక్షేమం నాకు అందిందా అని చెప్పేసి ప్రశ్నించండి. వచ్చిందా? పావలాగా చిల్లిగవ రాలా. ఆంధ్ర రాష్ట్రంలో 1,60,00,000 పైగా కుటుంబాలు ఉన్నాయి. సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ చెప్తున్నా, ఒక్క కుటుంబానికి కూడా ₹1 రాలా. కేవలం మభ్యపెట్టారు. ఇది సంక్షేమ పథకాలు. ఈ సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, ఈ సూపర్ 6 గురించి మాత్రమే కాదు, ఇవి కాకుండా వేరే హామీలు కూడా చాలా ఇచ్చారు. ఎవరికి పడితే వాళ్ళకి హామీలు ఇచ్చేసారు. ఎవరు? ఆటో డ్రైవర్వా, అగో నీకు ఈ హామీ. లారీ డ్రైవరా, అగో నీకు హామీ. నీకు పారిశ్రామిక ఇగో నీకు ఈ హామీ. ఎవరు? నువ్వు నాయి బ్రాహ్మణులు, ఇగో ఈ హామీ. అగో ఎవరు? మౌలానా మౌజం మసీదులు హామీ. ఎవరు? మీరు పూజారి గారా, ఇగో ఈ హామీ. ఆయన ఈ హామీ. ఎవరికి పడితే వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఇచ్చింది ఏంటంటే చిప, చేతికి బొచ్చిచ్చారు. బొచ్చిచ్చి ఆ బొచ్చలో చిల్లర కూడా లేదు, చిల్లర అడుక్కోబోంది అని చెప్పేసి ఆ బొచ్చ కాస్తే ₹1,22,000 అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. దీని మీద వైసీపీ చేస్తున్నటువంటి పోరాటం ఇదే ఆ పోరాటం పోరాటం ఎట్టుంది పోరాటం? వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి, ఇట్టుంది పోరాటం. ఎట్టుంది పోరాటం? నేను సౌండ్ పెట్టను, సౌండ్లో మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటే మళ్ళీ యూట్యూబ్ ఎగరేస్తుంది, సౌండ్ పెట్టను, కొంచెం జాగ్రత్తగా చూడండి. నర్సీపట్నం, అగో ఫోటోలు చూడండి, వేస్తున్నారు మనోళ్ళు అంటే వైసీపీ వాళ్ళు. ఎవరి కోసం? ప్రజల కోసం, వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా ఓట్లు వస్తాయా? ఎలక్షన్ల కోసం పనిచేసే వాళ్ళు ఎట్లుంటారంటే, ఎలక్షన్లకు ముందు మొత్తం దరువు వేసి దాని తర్వాత పోయి ఇంట్లో మాట్లాడతారు. కానీ వీళ్ళు చేస్తలేరు, యుద్ధం చేస్తున్నారు. నర్సీపట్నం చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇది నర్సీపట్నమే, సేమ్ అదే. ఇంకో వేసారు నర్సీపట్నం అని చెప్పేసి పేరు కూడా వేసారు, పైన చదవచ్చు. నెక్స్ట్ కిందికి వద్దాం. సత్యసాయి జిల్లా పెనుగొండ, అగో మ్యూజిక్ ఉంటుంది, అందుకే సౌండ్ పెడతలేను. ఇది నెక్స్ట్ కిందికి వద్దాం. ఈ పోస్టర్ రోజా గారు ఎక్కడ? చిత్తూరు, ఇక్కడ నగిరి. సౌండ్ ఉందో లేదు? నగిరిలో వింతగా రోజా గారు రెండు చెవులలో పూలు పెట్టుకున్నారు. రోజా గారితో పాటు మిగతా వాళ్ళు కూడా పూలు పెట్టుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా చెవులలో పూలు పెట్టేసిండు. ఇంకా ఇవన్నీ పెట్టి అట్నే ఉంచుతాము, ఏముంది, ఉంచితే తెలుస్తుంది కదా ఎట్లా మోసం చేసిండు అని చెప్పేసి, సింబాలిక్గా ఉంటుందని చెప్పేసి రోజా గారు పూలు పెట్టుకున్నది. ఆ పూలు ఏవైతే రోజా గారు చెవులో పెట్టుకున్నారో ఆ పూలు ఆమె సారికి కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇది క్రియేషన్ అంటే ఇట్లుండాలి, ఆలోచన ఉండాలి. ఏ పని చేసినా పనిలో స్టైల్ కనిపించాలి. రోజా గారు మంచి స్టైలిష్గా కనిపిస్తున్నారు, నో డౌట్ ఇందులో. నెక్స్ట్ మనం చూసుకుంటే కుప్పం, చంద్రబాబు నాయుడు గారి అడ్డ కుప్పంలో. ఇది కుప్పం జిల్లా, ఇది పరిస్థితి. ఉందా సౌండ్? ఉంది. ఎందుకు వచ్చిన గోల? మ్యూజిక్ ఉంది కాబట్టి పెడతలేదు. కుప్పంలో పరిస్థితి ఇది. చిత్తూరు జిల్లా కుప్పం. నెక్స్ట్ ఇంక ఉన్నాయా? ఓడమ్మ ఉన్నాయి. ఇంకా ఏంది ముఖ్యమంత్రి? ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ర్యాలీలు అయితే ప్రతి చోట అవుతూనే ఉన్నాయి. ర్యాలీలు అయితే కుప్పలు తెప్పలుగా అయితేనే ఉన్నాయి. తణుకులో మనందరికీ తెలుసు, వెంకట నాగేశ్వరరావు గారు ఊపేసిండు. ఫోటో రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి, విగ్రహానికి ఫోటో వేస్తున్నాడు. తణుకు. ఇది దర్శి. దర్శి నెక్స్ట్ ఉందా? అయిపోయిందా? కదిరి ఓడమ్మ జీవితం. కదిరి. వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం. పోస్టర్ చూడండి, పోస్టర్ బాగుంది. జూన్ 4 వెన్నుపోటు దినం, కదిరి నియోజకవర్గం అని చెప్పేసి రాసిరు, క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి చదివిన. ఇది కదిరి. నెక్స్ట్ అని ఉందా? ఇంకా వైఎస్ఆర్ జిల్లా అంట ప్రొద్దుటూరు. వేసాను కదా పొద్దుటూరు అని చెప్పేసి. ఓరే అమ్మ, మొత్తం జనసంద్రం అయిపోయింది పొద్దుటూరు. ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇంక
ఉంది కదా ఏడాది ఏడాది చిలకలూరిపేట మేడం కనిపిస్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం ఉన్న వెనుపోటు దినం పోస్టర్లన్నీ దాదాపుగా అవే ఉన్నాయి. కాకపోతే పక్కన నాయకుల ఫోటోలు మాత్రమే మార్చారు. విడుదల రజనీ గారి ఫోటో ఇచ్చారు. విడుదల రజనీ గారు స్వయంగా ఆమె నడుచుకుంటూ వస్తుంది. చిలకలూరిపేట ఇంకుందా ఇంకేమన్నా? సరే ఇది ఎందుకు మనకు పెట్టే కానీ ఓకే. మాచర్ల పిన్నెల్లి గారి ఫోటో ఉంది. పిన్నెల్లి గారు ఉన్నాడా కనిపిస్తుండా? పిన్నెల్లి గారు అయితే నాకు ఆడ కనిపిస్తున్నాడు. ఫోటో అయితే ఇడు ఉంది. మాచర్ల నెక్స్ట్ ఉందా ఇంకా అయిపోయిందా సినిమా? పుంగనూరు ఓడమ్మ పుంగనూరు పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో పుంగనూరులో పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి ఫోటో బొమ్మేస్తున్నారు జనం. పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో చూడండి ఎట్టుందో పుంగనూరులో పరిస్థితి. అగో ఇది పుంగనూరు పరిస్థితి. అయిపోయిందా? లేదు పుంగనూరులో ఇంక ఉంది. ఇంకా ఫోటోలు కొన్ని ఉన్నాయి. ఇంకో పుంగనూరు పెద్దిరెడ్డి గారు. నెక్స్ట్ అగో సేమ్ పుంగనూరు అదే పోస్టర్ బాగుంది కదా. ప్రజలకి హామీలు ఇచ్చి అని కనిపిస్తుంది. దాని తర్వాత కనిపిస్తలేదు. చంద్రబాబు చేసిన మోసం కనిపిస్తుంది. పెద్దిరెడ్డి గారు ఇక్కడ దండం పెడుతున్నాడు. నెక్స్ట్ ఏడా ఎక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. ఇక్కడైతే పోస్టర్ క్లియర్ కనిపిస్తుంది. ఏంది? వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం. చాలా బాగా చేశారు పోస్టర్. అంటే పోస్టర్లు అన్నీ దాదాపుగా అవే ఉన్నాయి. కానీ వీళ్ళు చేసిన క్వాలిటీ బాగుంది. వెన్నుపోటు దినం అని చెప్పేసి వాళ్ళ నాయకుల ఫోటోలు వేసుకున్నారు. చాలా బాగా ఉంది పోస్టర్. నిజంగా చాలా బాగా చేశారు కొత్తపేట. నెక్స్ట్ సేమ్ అదే కొత్తపేట. నెక్స్ట్ సేమ్ అదే. ఓకే వద్దురండి. సజ్జల గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు పల్నాడు పోటెత్తిరు జనం. పోటెత్తిరు ఇది ఎక్కడుంది? ఏడాది వెన్నుపోటు సందర్భంగా అమలాపురంలో అయితే బైకులు వేసుకొని వచ్చేసారు. ఇది వెన్నుపోటు దినం. ఎవరో గుర్తుపట్టిరుగా. ఇది పరిస్థితి. వచ్చింది మళ్ళీ పులి బయటికి వచ్చింది. ధర్మవరం చాలా రోజుల నుంచి కొంచెం లోపల ఉన్నాడు కేతిరెడ్డి గారు. ఫైనల్గా బయటికి వచ్చిండు. బయటికి వచ్చి ధర్మవరంలో ఊపేసిండు. ఇది పరిస్థితి. ఇంకున్నాయా? అవే ధర్మవరం ఫొటోస్ ఉన్నాయి. ఓకే. తిరుపతిలో గురుమూర్తి గారు ఎంపీ గారు. ఓకే. మిథున్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు తిరుపతిలో. పోస్టర్ మిథున్ రెడ్డి గారు, గురుమూర్తి గారు. చాలా మంచి పోస్టర్. ఇక్కడ కూడా చంద్రబాబు మోసాలు అరాచకాలు, వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం, వెన్నుపోటు దినం. ఓకే. సేమ్ మ్యాటర్ ఇచ్చినట్టున్నారు. మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సేమ్ ఇది మిథున్ రెడ్డి గారిదే. ఇగో ఇందులో కూడా మిథున్ రెడ్డి గారిదే ఉన్నట్టుంది. నెక్స్ట్ ఏముంది? ఇందులో కూడా మిథున్ రెడ్డి గారిదే. నెక్స్ట్ ఓకే. వెన్నుపోటు దినం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చంద్రగిరి. ఓకే. బొత్స సత్యనారాయణ గారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మీకు చెప్పాలి కాబట్టి అంటే చెప్పాలనుకున్నా ముందుగానే, బట్ మిస్ అయినా. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ గారి ఇచ్చిన పిలుపు మేరకి వెన్నుపోటు సభలో ప్రసంగిస్తుండగా నేను స్వల్పంగా అస్వస్థతకి గురయ్యాను అని చెప్పేసి అనంతరం వెంటనే నేను దేవుడి దయ మీ అందరి ఆశీస్సులతో కోలుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి విషయం. యాక్చువల్గా బొత్స గారు కొంచెం అస్వస్థతకు గురయ్యారు. మీరు అనిపిస్తుంటుంది పడిపోగానే ఎక్కబోయారు. మరి హాస్పిటల్లో చూపించారు. ఆయన ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాడు. బొత్స గారికి ఏమవుతుందండి? ఆయన గట్టి మనిషి. రాయి పక్కన పెడితే బొత్స గారు రాయి పలిగిపోద్ది. బొత్స గారికి ఏం కాదు. అది పరిస్థితి. ఇక ఈ విజనరీ లీడర్ మనకెందుకు? ఈయన ఇంకో లీడర్. ఇది ఎక్కడిది? విజయవాడ దేవినేని ఏమంటారు అవినాష్ గారు. అవినాష్ గారు కనిపిస్తున్నారు కదా. అవినాష్ గారు. ఇది పరిస్థితి. ఎక్కడ అంటే విజయవాడలో. ఇంకెక్కడ ఉందా? ఇది కూడా విజయవాడదే. ఇంకెక్కడ ఉందా? ఇది కూడా విజయవాడదే. ఓకే. అన్నమయ్య జిల్లా రాజంపేట. చాలా బాగా చేశారు. అన్నమయ్య జిల్లాలో కూడా రాజంపేటలో చాలా బాగుంది. చాలా పెద్ద సభ జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే మోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసంతో రాజమహేంద్రవరం మొత్తం ఆల్మోస్ట్ మీరు చూడండి వెనకాల కూడా మొత్తం రాజమహేంద్రవరం తరలి వచ్చినట్టు కనిపిస్తుంది.
ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. బొత్స గారు వెళ్ళారు, చెకప్ చేయించుకున్నాడు, మళ్ళీ ఏషియంట్ మారుతాడు, మళ్ళీ బయటకు వచ్చేసాడు, వచ్చి మళ్ళీ సభల పాల్గొంటున్నాడు. ఏం కాలేదు, బాగానే ఉన్నాడు బొత్స గారు, నో డౌట్. నెక్స్ట్ ఈ అమ్మ జీవితం, ఈయన తీసుకొచ్చినటువంటి అప్పులు 1,51,604 కోట్లు అప్పులు తెచ్చిండు. ఎవరికి ఇచ్చిండో దేవుడి గారికి. ఇది పరిస్థితి. అరే బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు అండి ఈరోజు. బాలసుబ్రహ్మణ్యం గారుకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలకు ఇక్కడ ఉంటాడు, అంతే. ఆపేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రోజా గారు సేమ్. ఓకే, ఇది ఈ విధంగా వైసీపీ క్యాడరు ఈరోజు వెన్నుపోటు దినం ఈరోజు ఇంత పెద్ద లెవెల్లో జరుపుకుంటున్నారు. జరుపుకోవడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ప్రజలు వాళ్ళకి వాళ్ళే ఈ వెన్నుపోటు దినంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ప్రజల్ని ప్రభుత్వం మోసం చేసిన సంగతి ప్రజలకి చాలా బాగా తెలుసు. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఒక సంఘటన కూడా జరిగింది, మరి మీకు చెప్పాలనుకున్నాను నేను. ఏంటి ఆ సంఘటన అంటే ఎక్కడ, ఓకే ఓకే ఒక సంఘటనలో మనకి ఒక్క సెకండ్ చూపిస్తాను మీకు. ఇది జరిగినటువంటి సంఘటన. అంబటి ఇది జరిగినటువంటి సంఘటన. ఏంటి సంఘటన అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వేలు చూయిస్తూ బెదిరించిన పోలీసు అధికారి. ఒక విషయం, పోలీసులు అంటే నాకు చాలా గౌరవం. చాలామంది పోలీసులు నిబద్ధతగా కష్టపడి పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ పేరుని చాలా ముందుకు తీసుకెళ్లారు. చాలామంది పోలీసులు ఉన్నారు. ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఇంత దారుణంగా రోడ్డు మీద ఇంతలా అవమానించవలసిన అవసరం ఏమొచ్చింది అన్నది ఒక ప్రశ్న. నెక్స్ట్, గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వాగ్వాదానికి దిగిన పోలీసు అధికారి. వాగ్వాదానికి ఎవరితో దిగినా కూడా పర్సనల్గా ఆ విషయం అన్నది మనిషి మనసులో పెట్టుకుంటాడు. అది ఎవరైనా సరే, పోలీసు వాళ్ళు కూడా పెట్టుకుంటారు, పక్కవాడు కూడా. అవసరమా మనకి? మనం చేసే పని ప్రజల కోసం, పోలీసులు పనిచేసే ప్రజల కోసం. అట్లాంటప్పుడు పర్సనల్గా వాగ్వాదాలకి ఎందుకు దిగాలి అన్నది అతిపెద్ద ప్రశ్న. వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతల కార్యక్రమము. కలెక్టరేట్ వద్ద కార్యక్రమం చేస్తుంటే అక్కడ పోలీస్ ఆయన ఆపడం జరిగింది. అక్కడ అంటే వీడియోలో కనిపిస్తుంది, ఆపితే ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి ఆయన అడిగినట్టుగా వీడియోలో మనకు కనిపిస్తుంది. ఇంకా దీని మీద క్లారిటీ అనేది రావాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు వైసీపీ వెన్నుపోటు దినం సక్సెస్ఫుల్గా చేసింది. ఇది టీడీపీకి, కూటమికి డ్యామేజ్. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అతిపెద్ద డ్యామేజ్ ఇదే. అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మహిళలకి రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయిపోయింది. ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయడంలో ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి మనం చూసుకుంటే రోడ్డు మీద తెనాల్లో కూర్చోపెట్టి 2 దళితులు, 1 మైనార్టీ, వీళ్ళని దారుణంగా కొడితే ఒక హోంమంత్రి వెనకేసుకు రావడం అన్నది నిజంగా మన భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పటికీ కూడా భారతదేశంలో ఈ జరిగినటువంటి ఇష్యూ అన్నది గుర్తుండిపోద్ది. ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మొన్న కడపలో 4 సంవత్సరాల పాప మనం చూసాం. ఎంత దారుణమో అది. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది కేవలం కూటమి ఫెయిల్యూర్ మాత్రమే. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. తప్పకుండా వీడియోని లైక్ ఒకటి చేయండి. చేస్తే
ఈ వీడియో అనేది వైరల్ అయ్యి ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, వీడియోని వైరల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వెన్నుపోటుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా ఈ ఒక్క ప్రశ్నకి కమెంట్ రూపంలో సమాధానం చెప్పండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.